Hi guys, welcome back to my channel. If you don't know my name, Jaya, Jayalakshmi. You can call me Jaya, Lakshmi, Jayalakshmi, anything. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా జర్నీ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఐ డోంట్ నో మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. కరెక్ట్గా టైం వచ్చేసి 11:05 అయింది. రేపు ఆఫీస్కి వెళ్ళాలి. దానికోసం నేను అన్ని ముందే ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏం పెట్టుకోవాలి అని తీసి పక్కన పెట్టుకుందాము అని చెప్పి కూర్చున్నాను. సో సర్లే అలా మీతో మాట్లాడుతూ నా వర్క్ ఈ చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేద్దామని చెప్పి కెమెరా సెట్ చేసుకున్నా. ఇంతలోపు స్టాండ్ ఇరిగిపోయింది. తర్వాత మైక్ని ఎక్కడ పెట్టానో మర్చిపోయి ఇంకొక 10 minutes లేట్ అయిపోయింది. అలా మొత్తం లేట్ చేసేసాను. ఎనివే ఈరోజు మనం ఎంతసేపు వీడియో తీసుకున్నా నో ప్రాబ్లం, బికాజ్ ఆల్ బెడ్స్ ఆర్ ఎంప్టీ. మై రూమ్మేట్స్ ఆర్ ఆల్ వెంట్ టు హోమ్ టౌన్స్. సో మనకి ఫుల్ రూమ్ అంతా ఈరోజు మనమే క్వీన్ అండ్ కింగ్ అనమాట. సో రిచ్ పోదాం. సో ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే బ్యాగ్ ప్యాక్ చేయాలి. ఎందుకు ఇప్పుడే అంటే రేపు మార్నింగ్ నేను లెగిసి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి ఆఫీస్కి 9కి రీచ్ అయిపోవాలి. 9 కంటే ఎగ్జాక్ట్గా 9కి వెళ్ళాలి. బికాజ్ నేను వచ్చేసి రేపు వెళ్ళేది ఒక న్యూ లొకేషన్ ఇన్ ద సెన్స్ నేను ఎవ్రీ వీక్ వెళ్ళే ఆఫీసు వేరు, రేపు నేను వెళ్ళే ఆఫీస్ లొకేషన్ వేరు. లొకేషన్ అంటే జస్ట్ బెంగళూరులోనే వేరే లొకేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. బికాజ్ సమ్ ఆఫీస్ వర్క్ ఈస్ దేర్ ఇన్ దట్ లొకేషన్ అండ్ ఆల్సో సమ్ ట్రెడిషనల్ లుక్ ఐ హ్యావ్ టు గో. సో ఫస్ట్ బ్యాగ్ ప్యాక్ చేసుకుందాం. ఎందుకంటే రేపు మార్నింగ్ నేనే అంతా రెడీ అయ్యి నేను లేట్ చేశానంటే నాకు పడతాయి గట్టిగా. సో మనం లేట్ చేయకూడదు. బ్యాగ్ ప్యాక్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే ఏది మర్చిపోకుండా ఉండొచ్చు అని చెప్పి బ్యాగ్ ఇది నేను పిచ్చిగా యూజ్ చేస్తున్నాను. ఈ బ్యాగ్ని నేను చాలా వీడియోస్లోనే చూసుంటారు మీరు. ఫస్ట్ క్లీన్ ఇక్కడే కూర్చొని క్లీన్ చేస్తున్నానా, ఈ దుమ్ము నా బెడ్ పైన పడింది. తర్వాత ఇదంతా అయ్యాక బెడ్ దులిపి మళ్ళా సర్ది పడుకోవాలి. బేగా లెగాలి. 6కి లెగిసి రెడీ అయ్యి ఆల్మోస్ట్ 7:30, 8కే స్టార్ట్ అవ్వాలి. బికాజ్ ఆ లొకేషన్ కొంచెం ఫార్ ఫ్రమ్ మై పీజీ. సో ఐ హ్యావ్ టు స్టార్ట్ అర్లీ అనమాట. ఫస్ట్ ల్యాప్టాప్ యాక్చువల్లీ అదర్వైజ్ మర్చిపోయామంటే తలనొప్పి అవుతుంది. మర్చిపోను ల్యాప్టాప్. మెయిన్గా నేను బ్యాగ్ ఎందుకు ప్యాక్ చేస్తున్నాను అంటే ఐడి కార్డ్ పెట్టుకోవడం కోసం. బికాస్ నేను ఎంత మెంటల్లో ఉంటానంటే వెళ్ళే హడావిడిలో ఐడి కార్డ్ మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ నేను సెక్యూరిటీ చెక్ దగ్గర నాకు ఐడి కార్డ్ గుర్తొస్తుంది. అంత బ్రెయిన్ నాకు కండిషన్లో ఉంటుంది. ఐడి కార్డ్ అయితే పెట్టేది. నార్మల్గా ఎప్పుడైనా నేను మిస్ అయినా మళ్ళీ బ్యాక్ రావడమో లేదంటే రూమ్మేట్స్తో నేను ర్యాపిడో బుక్ చేయించుకుని తీసుకోవడం చేసేదాన్ని ఇంతకుముందు. రేపు ఛాన్సే లేదు. సో ఫస్ట్ బ్యాగ్లో మనం ఐడి కార్డ్ ప్యాక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రేపు నేను బస్కి వెళ్తాను కాబట్టి సమ్ ఎక్స్ట్రా క్యాష్ పర్స్ ఆల్రెడీ క్యాష్ ఉంది, బట్ క్యాష్ కూడా పెట్టుకున్నాం. యూజువల్గా నేను ఆన్లైన్ పేమెంటే చేస్తాను బస్కి, బట్ సమ్ ఎమర్జెన్సీ పర్పస్ మనకి ఐడి ప్రూఫ్స్ అవన్నీ పెట్టుకోవడానికి పర్స్ అనమాట. సో దాంతోపాటే నేను డబ్బులు కూడా క్యారీ చేస్తాను. ఆ క్యాష్ అంతా మనం ఇంటి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అనమాట. అది మనకి ఇలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పెట్టుకోవాల్సింది వాటర్ బాటిల్. అది రేపు మార్నింగ్ ఫిల్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఛార్జర్. ఆల్రెడీ ఫోన్ ఛార్జింగ్ 20కి తగ్గిపోయింది. సో ఫోన్ ఛార్జింగ్ ఫిల్ అయిన తర్వాత ఛార్జర్ పెట్టాలి. సో నేను సర్దాల్సినవన్నీ సగం బయటే ఉన్నాయి. మ్యాండేటరీ నాప్కిన్ డెఫినెట్గా ఉండాల్సిందే. నేనేం నాప్కిన్ యూజ్ చేయను, నాకు అంత అలవాటు లేదు అండ్ ఇష్టం కూడా లేదు. బట్ పోస్ట్ కొట్టడానికైనా పెట్టుకోవాలి కదా, మనం చేయాలి కదా, అలా అంటాను. బట్ అంత టైం ఉంటుందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను. నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీగా పెట్టుకోవాల్సినవి ఒక్క రబ్బర్ బ్యాండ్ అండ్ 1 క్లిప్. ఇఫ్ ఇన్ కేస్ ఇది విరిగిపోతే మనకి ఇంకో క్లిప్. ఎందుకంటే బ్యాగ్లో పెడతాను కదా నేను. ఈ బస్లో ఈ రష్లో ఏదైనా విరిగిపోతే ఇంకొక డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే నేను ఏ టైంలో నా మూడ్ అలా ఉంటుందో తెలియదు. నేను ఒక్కసారి జుట్టు ఇలా పెట్టుకుని వెళ్తానా,
నాకు చిరాకొచ్చేస్తది. సో, అలాంటప్పుడు టై చేసుకోవడానికి నాకు ఇవన్నీ మ్యాండేటరీ. సో, నా బ్యాగ్స్‌లో ఎప్పుడు ఇవి నేను పెడతాను. యూజువల్‌గా బ్యాగ్స్‌లో ఎప్పుడు ఉంటాయి. బట్ బ్యాగ్ దులిపాను కదా! అన్నీ కింద పడిపోయినాయి. సో, పెడదాం. ఇదైతే నాకు కొత్త క్రంచీ. నాకివి చాలా ఇష్టం. ఎందుకో తెలీదు. ఇ చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర. ఇక్కడే ఆల్రెడీ 2 ఉన్నాయి. హ్మ్. ఇది రేపు నేను పెట్టుకుంటే ఉంటది. సో, ఇది బ్యాగ్‌లోకి పెడుతున్నాను. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. చూపిస్తా వెయిట్. ఇక్కడే ఉన్నాయి. యాహ్! బ్రౌన్ ఉంది. ఒక మినీ ప్యాకెట్టే ఉంటది నా దగ్గర. ఇవి క్రంచెస్‌లోనే మనకి 2 సైజెస్ వస్తాయన్నమాట. ఇది చిన్నది. ఇవి పెద్ద పెద్దవన్నమాట. ఇవి రేర్‌గా యాక్చువల్‌గా ఫస్ట్‌లో నేను ఇవే యూజ్ చేస్తా. సో, ఇవి ఇంకా బోర్ కొట్టేసి పక్కన పెట్టేసాను. కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి యూజ్ చేస్తే మళ్ళీ మనకి బావుంటది అని చెప్పి ఈ చిన్నవి నా దగ్గర ఇంకా ఇవున్నాయి. బ్లూ ఉంది. మల్టీ కలర్ టైప్‌లో ఒకటుంది. ఆల్రెడీ బ్రౌన్ ఉంది. బ్లాక్ కూడా ఏదో బ్యాగ్‌లో ఎక్కువ నేనవి స్లింగ్ బ్యాగ్స్‌లో, హ్యాండ్ బ్యాగ్స్‌లో వేసేసి ఉంచుతాను. సో, బయటికెళ్ళినప్పుడు సడెన్‌గా కావాలి అంటే ఉంటది కాబట్టి స్టిక్కర్ ప్యాకెట్ బికాజ్ రేపు మనం పెట్టుకునేది స్టోన్ స్టిక్కర్ అన్నమాట. ఇది ఫేస్ వాష్ చేస్తే రిమూవ్ అయిపోతే కావాలి కాబట్టి ఒక స్టిక్కర్. అంతే గాయ్స్. ఇంకా పెట్టాల్సినవి వాటర్ బాటిల్ అండ్ చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. అవి రేపు పెట్టుకుంటాను. చార్జర్స్ అండ్ ఆల్. అంతే గాయ్స్. బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తాను. అంతే సింపుల్‌గా అయిపోయింది. మన ఇయర్ ఫోన్స్ వచ్చేసి వేరే ప్యాంట్ పాకెట్‌లో ఉన్నాయి. దీంట్లో ఉన్నాయి. ఇందాక బయటికెళ్ళినప్పుడు ఈ లంగా ప్యాంట్ ఏసుకొని ఎళ్తే దాంట్లో ఇయర్ ఫోన్స్ పెట్టాను. అక్కడే మర్చిపోయాను. సో, రేపు ఇవి కూడా మ్యాండేటరీ. ఎందుకంటే మనం బస్ జర్నీ చేయాలంటే ఇయర్ ఫోన్స్ ఇక్కడ జిప్ ఓపెన్ చేస్తే ఏం దొరికాయంటే అసలు మీరు గెస్ కూడా చేయలేరు. ఎక్స్‌ట్రా రబ్బర్ బ్యాండ్, వన్ మోర్ ఎక్స్‌ట్రా రబ్బర్ బ్యాండ్, సమ్ దేవుడి తాళ్ళుంటాయి కదా! ఇవి నేను ఇది మా అక్క షిరిడి వెళ్ళి బాబా గారి తాళ్ళు తీసుకొచ్చింది. సో, ఇవి నేనైతే తెచ్చుకున్నాను అప్పుడు. ఇవి ఇక్కడ ఉండిపోయినాయి. అండ్ సేఫ్టీ పిన్స్. ఓకే. ఇది ఇంపార్టెంటే. ఇవి ఈ బ్యాగ్‌లో ఉన్నాయని మర్చిపోయి నేను మళ్ళా కొత్త క్రంచీ తీసి బ్యాగ్‌లో పెట్టాను. ఎంత పోన్లే. ఇయర్ ఫోన్స్ మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే బస్‌లో ఈ ట్రాఫిక్‌లో నేను ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనుకుంటే అది 1 అవర్ అవుతది. మనకి ఫుల్ బోర్ అవుతది కాబట్టి ఇయర్ ఫోన్స్ మ్యాండేటరీ ట్రావెలింగ్‌కి. ఓకే. ఇంపార్టెంట్ ఐడీ, ల్యాప్‌టాప్, ఇయర్ ఫోన్స్ వెళ్ళిపోయాయి. ఫోన్ రేపు పెట్టుకుందాం. అంతే గాయ్స్. అండ్ నెక్స్ట్ నేను ఇంకా ఒకటి చూపిస్తాను మీకు. నేనైతే రేపు నేను ఏసుకునే డ్రెస్ అండ్ ఏమేం పెట్టుకోవాలి, ఇయర్ రింగ్స్ ఇవి నేను వేసుకునేది 3 పీస్ సెట్ తీసి పెట్టుకున్నాను. సో, దానికి ఇయర్ రింగ్స్ బావుంటాయి. బట్ ఇవి కొంచెం హెవీ అవుతాయి అనిపిస్తుంది కాబట్టి ఇంకొక పెయిర్ తీసి పెట్టుకున్నాను. పడిపోయాయి. ఇవి. ఇవైతే సింపుల్‌గా లైట్ వెయిట్‌గా ఉంటాయి. డే అంతా క్యారీ చేయాలంటే మన వల్ల అవ్వదు. సో, ఐ విల్ ట్రై టు పుట్ దిస్ బట్ నేను మేనేజ్ చేయలేను అనిపిస్తే రేపు మార్నింగ్ ఇవి పెట్టుకుంటాను. ఇవి రేపు ఆఫీస్‌కెళ్ళాక ఇవి 2 కూడా ఇయర్‌కి నాకు పెయిన్ అనిపిస్తే చేంజ్ చేసుకోవడానికి ఈ చిన్ని చిన్ని ఇయర్ రింగ్స్ ఇవి బ్యాగ్‌లో పెట్టేయాలి. ఎందుకంటే నేను డెఫినిట్‌గా నేను ఎక్కువ సేపు ఇయర్ రింగ్స్ ఇవన్నీ నాకు రెడీ అవ్వడం ఇష్టం. బట్ ఎక్కువ సేపు క్యారీ చేయాలి. దట్ టూ ఇన్ ఆఫీస్ కదా! మనకి అంత అంత చేయలేను నేను. నాకు టైర్డ్ అయిపోతాను. సో, ఇయర్ రింగ్స్ కూడా మనం ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో పెట్టేసుకుందాం. సో, మి మిడిల్‌లోనే ఎప్పుడైనా నాకు కొంచెం ఇవన్నీ హెవీ అనిపిస్తే నేను ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకోవడానికి ఉంటాయి. సో, ఓకే. ఇదైతే అయిపోయింది. చెప్తున్నాను కదా! డ్రెస్ ఏంటి అన్నది నేను రేపు కుదిరితే ఆల్మోస్ట్ నేను గెట్ రెడీ విత్ మీ చేస్తానికి చూస్తాను. ఈ డ్రెస్ వేసుకుంటున్నాను. దానికి సెట్ అయ్యేలాగా నేను ఏమేమి తీసి పెట్టుకున్నానంటే చూపిస్తాను. ఇయర్ రింగ్స్ 2 పెయిర్స్ క్లోజ్ చేసేద్దాం.
ఒకవేళ రేపు మార్నింగ్ నాకు కుదిరి ఇన్ ద సెన్స్ నా ఫ్రెండ్స్ ఎవరైనా నాకు జడ ఏమైనా మోడల్‌గా వేపిచ్చుకోవడానికి ట్రై చేస్తా. సో, అది ఏమన్నా అయితే సైడ్ క్లిప్స్ స్టైల్ చేయడానికి. అండ్ ఈ డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలాగా ఒక 2, 3 క్లిప్స్ తీసి పెట్టుకున్నాను. రేపు మార్నింగ్ మన మూడ్ ఎలా ఉంటే అలాగే పెట్టుకుందాం. సో, సమ్ మేకప్ అంటే ఏం కాదు. జస్ట్ లైట్‌గా ఏమైనా వేసుకోవాలనిపిస్తే వేసుకోవడానికి పెట్టుకున్నా. బికాస్ రేపు ఇవన్నీ నేను అక్కడ నెతికి, ఇక్కడ నెతికి, ఇక్కడ నెతికి, అక్కడ నెతికి లేట్ చేశానంటే నాకు తీరుతుంది. వాచ్, బ్రాస్లెట్ మోస్ట్‌లీ నేను బ్రాస్లెట్ అండ్ వాచ్‌తో వెళ్ళిపోతాను. చెప్పాను కదా! ఎక్కువసేపు డే ఆల్మోస్ట్ రేపు నేనొచ్చేసరికి ఈవినింగ్ 6 అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా లేట్ అవ్వచ్చు. సో, మనం రిస్క్ తీసుకోలేం. సింపుల్‌గా వెళ్ళిపోదాం. బట్ బ్యాంగిల్స్ పెట్టుకోవాలి అనిపిస్తే గనక పెట్టుకుందామని చెప్పి తీసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి ఏంటంటే స్టిక్కర్స్ ఉంటాయి కదా! డ్రెస్ అంతా మూవ్ అవ్వకుండా నేను స్టిక్కర్స్ యూజ్ చేస్తాను. ఇవి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండొచ్చు. బట్ తెలియకపోతే దీని యూజ్ ఏంటో చెప్తా. సో, ఇవి ఇలా ఉంటాయన్నమాట. మనం ఈ స్టిక్కర్ రిమూవ్ చేసి ఇలా స్కిన్‌కి ఇలా స్టిక్ చేసి దాని పైన డ్రెస్‌ని స్టిక్ చేస్తే మనకి డ్రెస్ ఇలా మూవ్ అవ్వడం అదంతా ఏం జరగదు. నీట్‌గా ఉంటది. కంఫర్ట్‌గా ఉంటది. అవసరమైతే ఉంటాయి. ఎందుకంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ కదా! ఇవన్నీ మార్నింగ్ ఎతుక్కుంటే దొరకవు. స్టిక్కర్, రబ్బర్ బ్యాండ్ రేపు ఎలా రెడీ అవుతానో నాకు కూడా ఇంకా ఐడియా లేదు. కోమ్, సేఫ్టీ పిన్స్, చున్నీ టైట్ చేసుకోవడానికి అండ్ పర్ఫ్యూమ్. ఇది నా ఫేవరెట్ పర్ఫ్యూమ్. యూజువల్‌గా నేను అస్సలు స్ప్రే చేయను. అంటే నాకంత ఇష్టం ఉండదు. తలనొప్పి వస్తా ఉంటది. బట్ రేపు మనం మెయింటైన్ చేయాలి డెఫినిట్‌గా. నేను ఇవన్నీ పెట్టుకున్నాను. లాస్ట్‌కి నేను రాసుకునేది పాండ్స్ పౌడరే. నాకు తెలుసు. సో, ఇది మ్యాండేటరీ అన్నమాట. ఇవన్నిటిని మనం భద్రంగా ఒక మూల పెట్టేసి పడుకుంటే రేపు మార్నింగ్ లెగిసి చక్కగా ఒక 1 అవర్‌లో రెడీ అయిపోవడానికి ట్రై చేద్దాం. కుదిరితే నేను గెట్ రెడీ విత్ మీ చేస్తాను. బట్ నేనేం ప్రామిస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే నాకు టైం ఉండొచ్చు, లేకపోవచ్చు. చెప్పలేము. ఈ వీడియో అంతా చూసారు కదా! మీకేమనిపిస్తుందో డూ కమెంట్ డౌన్ బిలో. కమెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కుదిరితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌తో సబ్స్క్రైబ్ కూడా చేపించండి. ఎందుకంటే మనకి చాలా సో లెస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి. యూ గైస్ హెల్ప్ మీ టు ఇంక్రీజ్ మై సబ్స్క్రైబర్స్ కౌంట్ యార్. 11:20 అయింది ఇదంతా అయ్యేసరికి. ఓకే. మెయిన్ థింగ్స్ అంతా ప్యాక్డ్ కాబట్టి మనకేమి రష్ లేదు. మార్నింగ్ లెగడం, రెడీ అయిపోయి వెళ్ళిపోవడం అంతే గాయ్స్. ఓకే గాయ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ మీ ఎనీథింగ్ ఆర్ అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఫుల్‌గా వీడియో చూసారు అంటే మీకు ఇందులో ఏదో ఒక పాయింట్ ఎక్కడో దిక్కున కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ఆర్ నచ్చుండొచ్చు. అదేంటో కమెంట్ చేయండి. టైమ్ స్ట్రీమ్ పెట్టి కూడా కమెంట్ చేయండి. అదేంటో నాకు కూడా తెలుస్తది కాబట్టి. అంతే ఈ వీడియో. బాయ్. గుడ్ నైట్.